చేసే ముందు మనం కోర్స్లో ఏం నేర్చుకోబోతున్నామో చెప్తాను. సో మనం టెస్టింగ్ కదా, సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్లో సెలీనియం విత్ జావా అండ్ ఏపీఐ టెస్టింగ్. సో ఏపీఐ టెస్టింగ్లో పోస్ట్ మ్యాన్ అండ్ రెస్ట్ అష్యూర్డ్. ఓకే, సో అసలు మీకు సాఫ్ట్వేర్ గురించి ఏం తెలుసు? నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కదండి. సో ఐటీ గురించి అంటే ఏం తెలుసు అంటే టెస్టింగ్ అంటే ఏదైనా డెవలప్ చేసిన తర్వాత అది కరెక్ట్‌గా అవుతుందా లేదా అని ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ టెస్ట్ చేయడమే టెస్టింగ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. యా, రైట్. సో ఇప్పుడు మనం ఏంటి, ఒకటి తయారై మన దగ్గరికి ఇస్తే అది వర్క్ అవుతుందా లేదా. సో నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్, ఏ ఫీల్డ్లో ఎప్పుడు మనం ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ చూసినా కూడా మీకు ఖచ్చితంగా దానిలో టెస్టింగ్ చేస్తే లైక్ పాస్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. వెదర్ ఇట్ మైట్ బి అవర్ హోమ్ అప్లయన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మన రోజు వాడే ఫుడ్ ప్రాసెసర్ కానీ ఫోన్ కానీ అన్నిటికీ టెస్టింగ్ అనేది జరుగుతుంది కదా. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఎస్పెషల్లీ వచ్చేసరికి మనం నేర్చుకునేది ఏంటి అంటే వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ అనమాట. సో టెస్టింగ్లో రకరకాలు ఉంటాయి. ఒకటి లైక్ వెబ్ అప్లికేషన్స్ని టెస్ట్ చేసేది ఒక టైప్ ఆఫ్ టెస్టర్స్ ఉంటారు. డెస్క్టాప్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే మీరు ఏదైనా యాప్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తాం కదా, సో ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్స్ టెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ మీ హస్బెండ్ లాగా లైక్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే ఒక అప్లికేషన్ ఒకటేసారి ఎంతో మంది వాడుతుంటే అది ఎలా నెంబర్ ఆఫ్ వర్క్ యూజర్స్ అవుతుంది, ఉన్నప్పుడు దాని టెస్టింగ్ ఎట్లా యా, ఉంటుంది? అది చేస్తారు. సెక్యూరిటీ రిలేటెడ్ టెస్టింగ్ ఉండేది. సో రకరకాలు ఉండే, బట్ మనం నేర్చుకునేది ద బేసిక్ ఫంక్షనల్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఆన్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. అంటే వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే బ్రౌజర్లో మనం ఓపెన్ చేస్తే ఏదైతే మనం ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసి ఒక యూఆర్ఎల్ హిట్ చేసి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుందో అది ఎలా టెస్ట్ చేయాలనేది నేర్చుకుంటాం. ఓకే, సో టు స్టార్ట్ విత్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక అప్లికేషన్ని తయారు చేయాలి అంటే మన ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ స్టెప్స్ మనకి తెలియాలన్నమాట బేసిక్గా. సో ఎండ్ టు ఎండ్ సైకిల్ ఆఫ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్ని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అంటాం. ఓకే, సో దానిలో ఏమైందంట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీసీఎస్ కంపెనీ తీసుకుందాం. సో టీసీఎస్లో ఒక సమ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక లైక్ ఫార్మర్స్ ఉంటారు కదా, సో ఫార్మర్స్ వాళ్ళు తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు పండిస్తున్నారో ఆ పండించిన దాన్ని ఒక ఆన్లైన్ వెబ్సైట్లో అమ్ముదామని డిసైడ్ అయ్యారు. సో ఇప్పుడు మరి ఫార్మర్స్కి అంత టెక్నికల్ నాలెడ్జ్ అవేమి ఉండవు కదా. వాళ్ళకి ఏం తెలుసు అంటే జస్ట్ ఒక అప్లికేషన్ తయారు చేయాలని ఒక ఐడియా మాత్రమే ఉంది. దే ఆర్ నాట్ టెక్నికల్లీ సౌండ్, దే ఆర్ లేమన్ పీపుల్, నార్మల్ పీపుల్, ఒక నాన్ ఐటీ పీపుల్. సో వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి ఏం చెప్తారు, నాకు ఒక అప్లికేషన్ కావాలి నా ప్రొడక్ట్స్ అమ్మడానికి అని. దే విల్ గివ్ దర్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, వాళ్ళకి ఏమి ఐడియా ఉందో ఆ ఐడియాని ఇస్తారు. కానీ ఇప్పుడు ఇది ఒక టెక్నికల్ డెవలపర్కి ఆయన ఏం చెప్తున్నారు అనేది ఎగ్జాక్ట్లీ అర్థం అవ్వకపోవచ్చు. సో దానికోసం ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఫస్ట్ మనకు ఒక పర్సన్ ఉంటాడు కాల్డ్ యాజ్ బిజినెస్ అనలిస్ట్. ఓకే, సో బిజినెస్ అనలిస్ట్లో వీళ్ళు ఆ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకొని మేనేజ్మెంట్ పీపుల్తో వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడతారు. ఐ మీన్ లైక్ డెవలప్మెంట్ టీమ్కి, ఐ మీన్ టెస్టింగ్ పీపుల్కి ఎక్కడ ఇదేంటి ఎక్కడెక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యి చేయాలి, ఏమేమి చేయాలి అన్నది వాళ్ళు ఎండ్ యూజర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ తీసుకొని మనకి స్ప్రెడ్ చేసేసి మనతో దే విల్ మేక్ షూర్ దట్ విల్ అంటే అది చేస్తున్నామా లేదా అని సర్టెన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనం మీట్ అయ్యేలాగా వాళ్ళు ఎన్షూర్ యా, చేసుకుంటారు. అవును. సో ఇప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కలెక్ట్ చేసుకుంటున్నారు కదా. సో కలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. సో ఆ డాక్యుమెంట్ని మనం ఏమంటామంటే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్ఎల్స్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. సో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో హై లెవెల్లో ఉండిద్ది, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో చాలా డీటెయిల్గా ఉంటుంది రిక్వైర్మెంట్స్. అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లాగిన్ పేజ్ ఉందనుకోండి. సో అప్పుడు వాళ్ళు ఎలా రాస్తారంటే యాజ్ ఎ యూజర్ ఐ వాంట్ టు సీ ఎ లాగిన్ పేజ్ విచ్ విల్ కంటైన్ యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎ సబ్మిట్ బటన్ అండ్ వెన్ యూజర్ ఎంటర్స్ ది సమ్ వ్యాలిడ్ డేటా దెన్ ఇట్ షుడ్ లాగిన్. సో మొత్తం డీటెయిల్గా ఎవ్రీ స్టెప్ డీటెయిల్గా రాస్తారు. సో ఆ రిక్వైర్మెంట్స్లో మనకి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎక్స్ప్లిసిట్ రిక్వైర్మెంట్, ఇంకోటి ఇంప్లిసిట్ రిక్వైర్మెంట్. సో ఎక్స్ప్లిసిట్ రిక్వైర్మెంట్లో ఏంటంటే హై లెవెల్లో మాట్లాడతారు. లైక్ ఐ వాంట్ టు
క్రియేట్ అ లాగిన్ ఫంక్షనాలిటీ ఫర్ ద పర్టికులర్ ఫార్మా అప్లికేషన్ అని అనుకోండి. అప్పుడు దాని నుండి మనం డిటర్మైన్ చేసుకునేవి, మనం హై లెవెల్‌లో ఇచ్చిన దాని నుండి మనం డిటర్మైన్ చేసుకునే వాటిని వి కాల్ దెమ్ యాస్ ఇంప్లిసిట్ రిక్వైర్మెంట్స్. ఓకే. సో, ఇప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ చేసేసారు. సో, అప్పుడు దాన్ని ఆ స్టేజ్‌ని మనం ఏమని పిలుచుకోవచ్చు? వి కెన్ నేమ్ ఇట్ యాస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అని పెట్టుకుందాం పేరు. సో, రిక్వైర్మెంట్స్ అన్నీ గ్యాదర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్‌లో ఏమవ్వాలంట? సో, మన దగ్గర రిక్వైర్మెంట్స్ వచ్చేసిన తర్వాత డెవలపర్స్‌కి ఆ రిక్వైర్మెంట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు డెవలపర్స్ ఆ రిక్వైర్మెంట్స్ బట్టి దే విల్ ట్రై టు డూ సమ్ ప్లానింగ్. సో, ప్లానింగ్ అనే విషయం వస్తే ఎప్పుడైనా త్రూ అవుట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఎక్కడైనా మీరు ప్లానింగ్ అనే వర్డ్ వింటే మనం 3 మెయిన్ థింగ్స్ కన్సిడర్ చేయాలి. అవేంటంటే మీరు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ ఎనీ ఫంక్షన్, ఒక ఫంక్షన్ పెడదాం మన ఇంట్లో అనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక ట్రిప్‌కి వెళ్దామని అనుకుంటున్నాం అనుకోండి. సో, వాట్ ఆర్ ద 3 మెయిన్ థింగ్స్ దట్ యుల్ కన్సిడర్ వైల్ యూ ప్లాన్ యువర్ ట్రిప్? బడ్జెట్, బడ్జెట్, ఇంకా డ్యూరేషన్. డ్యూరేషన్. ఈ 2 దేని మీద డిపెండ్ అవుతాయి? బడ్జెట్ అండ్ డ్యూరేషన్. బడ్జెట్ దేని మీద డిపెండ్ అవుతది? సో, ఐ మీన్ హై ఎండ్ పీపుల్ లైక్ ఐ మీన్ ఎండ్ యూజర్స్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి. యాహ్! రిక్వైర్మెంట్స్ బట్టి. బట్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్ట్ పెద్దదనుకోండి. లైక్ ఒక చాలా హ్యూజ్ అప్లికేషన్ తయారు చేయాలనుకోండి. పెద్ద అప్లికేషన్ అంటే ఆబ్వియస్‌లీ ఇట్ విల్ టేక్ టైమ్. లాట్ ఆఫ్ మనీ. సో, లాట్ ఆఫ్ అన్నీ పీపుల్ ఇన్వాల్వ్ కూడా. అవుతుంటారు సో, ఇప్పుడు కాబట్టి. సో, మనకి వాళ్ళంతా ప్లానింగ్‌లో బడ్జెట్ కావాలి, టైం కావాలి అండ్ తయారు చేయడానికి పీపుల్ కూడా కావాలి కదా! యాహ్! మ్యాన్ పవర్. యాహ్! సో, ఆ రిసోర్సెస్. సో, మనకి 3 మెయిన్ రిసోర్స్. థింగ్స్ కన్సిడర్ చేస్తాం. ఒకటి నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఆన్ ఇట్, ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత టైం పడుతుంది. హ్మ్. ఓకే. ఈ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని దే విల్ స్టార్ట్ ప్లానింగ్ ఆన్ ఇట్. సో, ప్లానింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా వాళ్ళేమి అప్లికేషన్‌ని కోడ్ చేయరు. ఫస్ట్ వాళ్ళు ఒక డిజైన్ డాక్యుమెంట్స్ రాసుకుంటారనమాట డెవలపర్స్. ఓకే. సో, ఆ డిజైన్ డాక్యుమెంట్స్‌లో ఏంటి అనేసంటే హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్ అని 2 ఉంటాయన్నమాట. సో, వాళ్ళ అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్స్ ఈ నేమ్స్ ఈ ఎప్పుడైనా విన్నారా? ఈ టర్మ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి కదండీ! యాహ్! గుర్తుపెట్టుకోవాలి. లైక్ నేను డాక్యుమెంట్ పంపిస్తాను. అది రివైజ్ చేస్తే సరిపోతది. హ్మ్. సో, ఆ డాక్యుమెంట్స్‌లో చాలా డీటెయిల్డ్‌గా వాళ్ళు రాసుకుంటారనమాట. ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము టు డెవలప్ దట్ అప్లికేషన్ అనేది రాస్తారు. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత డెవలప్‌మెంట్ కూడా ఐ మీన్ డిజైన్ కూడా అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దట్ కోడింగ్ ఆఫ్ దట్ అప్లికేషన్ అనమాట. సో, దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ అనైనా అనుకోవచ్చు, లేకపోతే కోడింగ్ అనైనా అనుకోవచ్చు. సో, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ అంతా తయారైపోయిన తర్వాత అప్పుడు దే విల్ గివ్ ఇట్ ఫర్ టెస్టింగ్ అనమాట. సో, ఇక్కడ మన రోల్ వస్తది. సో, ఇక్కడ టెస్టింగ్‌లో మనం ఏం చేస్తామంటాం? ఆర్ ఏం వాలిడేట్ చేస్తున్నాము అనేసంటే ఆర్ ట్రైయింగ్ టు వాలిడేట్ ద అప్లికేషన్ ఏదైతే తయారైందో దాన్ని బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో, ఇక్కడ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై అవుతున్నాయా లేదా అనేది తరోగా వెరిఫై చేయాలన్నమాట. సో, మనం ఎప్పుడు టెస్టింగ్‌లో వి విల్ ఆల్వేస్ కంపేర్ అవర్ యాక్చువల్ రిజల్ట్ విత్ ద ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ అనమాట. సో, ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ మనం ఎక్కడి నుండి డిటర్మైన్ చేస్తాం? సో, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం దాని ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక లాగిన్ సినారియోని తీసుకుంటే మీరు వాలిడ్ యూజర్ నేమ్ అండ్ వాలిడ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవ్వాలి అని మీకు డాక్యుమెంట్‌లో ఉంది. మరి వాలిడ్ యూజర్ నేమ్, ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవ్వకూడదు అనే విషయం ఒకవేళ డాక్యుమెంట్‌లో లేదనుకోండి, మీరు దాన్ని టెస్ట్ చేయకుండా మనం వదిలేయకూడదు. లైక్ కొంచెం కామన్ థింగ్స్ లైక్ ఒక గుడ్ అప్లికేషన్ ఎలా ఉండాలో ఆ థింగ్స్ మనం కన్సిడర్ చేస్తూ ఆ రిక్వైర్మెంట్స్‌లో ఉన్నయన్నీ కూడా కన్సిడర్ చేయాలి. సో, బోత్ పాజిటివ్ అండ్ నెగెటివ్ టెస్టింగ్ మనం చేయాలన్నమాట. సో, నెగెటివ్ టెస్టింగ్‌లో జనరల్‌గా అప్లికేషన్‌కి ఏమేం రూల్స్ అప్లై అవుతాయో అలాంటివి కన్సిడర్ చేస్తాము. ఒకవేళ మనకి ఏదైనా యాహ్! స్పెసిఫిక్ ఒక్కొక్కసారి మనం దాంట్లో ఇక్కడ ఒక్కొక్కసారి ఇవన్నీ ఇవ్వకపోయినా గూడా మనం పని చేస్తున్న వర్క్ అవుతుందా లేదా అన్నది గూడా చెక్ చెక్ చేస్తూ ఉంటాం. చేసుకోవాలి. నెగెటివ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఒకవేళ నెగెటివ్ కండిషన్స్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్లికేషన్ లాగిన్ అవ్వట్లేదు.
అలా అని మీకు ఏమీ మెసేజ్ చూపించట్లేదు. మీకు మెసేజ్ చూపించకపోతే ఒక ఎండ్ యూజర్‌కి ఎలా అర్థమైద్ది నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది? సో, ఒక మీనింగ్‌ఫుల్ మెసేజ్ కావాలి కదా! సో, ఒకవేళ మీనింగ్‌ఫుల్ మెసేజ్ ఇక్కడ మనకి ఐ మీన్ వాళ్ళెక్కడ చేస్తున్నారు రాంగ్ అన్నది దే షుడ్ నో గదా! తెలియాలి కదా! సో, ఇప్పుడు ఆ హ్మ్. విషయం గనక వీళ్ళు మనకి రిక్వైర్మెంట్స్‌లో ఆ మెసేజ్ ఇవ్వలేదనుకోండి, వీ హావ్ టు క్వెషన్ ద బిజినెస్ అనలిస్ట్. ఈ రిక్వైర్మెంట్స్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నాయి. ఇందులో ఇది మిస్ అయింది. సో, ఇప్పుడు నాకు ఎర్రర్ మెసేజ్ అక్కడ ఏమని డిస్‌ప్లే అవ్వాలో నాకు ఇవ్వలేదు ఆ డాక్యుమెంట్‌లో. డెవలపర్స్ అది రాయలేదు. బట్ దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎండ్ యూజర్స్. కెన్ యూ గో అండ్ చెక్ విత్ ద క్లయింట్? ఆర్ అక్కడ ఏం పెట్టాలో మాకు చెప్తారా అని మనం క్వెషన్ చేయాలి. సో, ఎప్పుడైతే మనకి స్టార్టింగ్‌లో ఈ రిక్వైర్మెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో బిజినెస్ అనలిస్ట్ ప్రొడ డెవలపర్స్‌తో పాటు టెస్టర్స్‌కి కూడా కలిపి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. వెన్ దే ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ ఇట్ మనకేమైనా అర్థం కాలేదు, ఏదైనా మనం టెస్ట్ చేయలేము, లేతే ఇంకేమన్నా డీటెయిల్స్ మనకు కావాలి అన్నప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఏ కాల్ అనమాట. మనమే అడగాలక్కడ. ఇది లేదు ఇక్కడ, ఇక్కడ ఇంకేం చేయొచ్చు, ఇక్కడ ఏమేమి ఉండాలి అనేది. అందుకే మనం రిక్వైర్మెంట్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే మనకు తెలియడం కోసం. సో వన్స్ ఆ అప్లికేషన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనము ఈ టెస్టింగ్స్ డైరెక్ట్గా స్టార్ట్ చేయము. సో టెస్టింగ్లో కూడా మనకు ఒక సైకిల్ ఉంటుంది, అది నెక్స్ట్ చెప్తాను. సో మనం టెస్ట్ కేసెస్ అనేవి రాసుకుంటాం అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ని చదివి దాని నుండి పాజిటివ్ కేసెస్ నెగిటివ్ కేసెస్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి వీ విల్ గో అహెడ్ విత్ టెస్టింగ్. సో మనం టెస్ట్ చేసి అంతా వర్క్ అయిపోయింది, అంత పర్ఫెక్ట్గా వర్క్ అయింది అని మనకు అనిపించినప్పుడు వీ విల్ గివ్ సైన్ ఆఫ్ అనమాట. సైన్ ఆఫ్ అంటే ఓకే దిస్ ఈజ్ రెడీ టు గో ఫర్ డిప్లాయ్మెంట్, లైవ్ పీపుల్ వాడడానికి రెడీగా ఉంది అని మనం సైన్ ఆఫ్ ఇస్తేనే దాన్ని వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. సో డిప్లాయ్మెంట్ అంటే రియల్ టైమ్ యూజర్స్కి వాడుకోవడానికి అవైలబుల్ చేయడం అనమాట. ఓకే, సో డిప్లాయ్మెంట్ జరిగిన తర్వాత ఏమన్నా అప్డేట్స్, ఇప్పుడు మనం వాట్సాప్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా. సో మనకి యాప్స్ వాడుతున్న కొద్దీ న్యూ చేంజెస్ రాగానే మళ్ళీ అప్డేట్ చేసుకుంటాం కదా. సో అలాంటి అప్డేట్ చేసే స్టేజ్ని మనం ఏమంటామంటే మెయింటెనెన్స్ స్టేజ్ అని అంటాము. ఓకే, సో ఈ మొత్తం టుగెదర్ దీన్ని మనం ఏమంటాము అనేసి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని అంటాం అనమాట. సో చూస్తే ఫస్ట్ మనకి ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ తర్వాత మనకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో విల్ డూ సమ్ ప్లానింగ్ ఉంటుంది. తర్వాత అనాలిసిస్ అంటే ఆ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవడం. ఆ తర్వాత డిజైన్ చేస్తాము. డిజైన్ చేసిన తర్వాత కోడింగ్ చేస్తాము. కోడింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తాము. టెస్టింగ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ తర్వాత మెయింటెనెన్స్. సో ఈ స్టేజెస్ లైక్ కాన్స్టెంట్గా ఒకటే టర్మినాలజీ కాదు, బట్ ఫ్లోలో ఒక్కొక్క వాళ్ళు ఒక్కొక్క టర్మినాలజీ వాడతారు. బట్ బేసిక్ స్టేజెస్ ఇస్ లైక్ ప్లానింగ్, డిజైన్, ఇంప్లిమెంటేషన్, అండ్ టెస్టింగ్ అండ్ డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్. ఓకే, సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితే ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్ టెస్టింగ్ బదులు ఇక్కడ మధ్యలో ఇంకో టర్మ్ ఉంది, కాల్డ్ అస్ ఇంటిగ్రేషన్ అని ఇచ్చాడు వీడు ఇక్కడ. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్కే ఉంది. ఫేస్బుక్ని ఒక్క రోజులోనే మనం తయారు చేసాం కదా. మొత్తం అప్లికేషన్ అంతా కంప్లీట్గా ఒక 3 months 4 monthsలో మొత్తం అప్లికేషన్ తయారు చేసి టెస్టింగ్కి ఇచ్చేయలేము. అప్పటి వరకు మన టెస్టర్స్ ఖాళీగానే ఉండిపోతారు కదా. లేకపోతే ఏదైనా కొత్త ఎడిషనల్ థింగ్ యాడ్ అవుతుంది అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి ఒక కొత్త ఫంక్షనాలిటీ యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాట్సాప్లో ఒక సింగిల్ టైమ్ ఇమేజ్ పెట్టుకునే ఫంక్షనాలిటీ ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది కదా. సో ఎగ్జిస్టింగ్ దానికి ఒక కొత్త దాన్ని కలపడం అయినా, నార్మల్గానే ఉన్నదానికి ఒక కొత్త దాన్ని కలపడాన్ని అయినా వి కాల్ ఇట్ యాజ్ ఇంటిగ్రేషన్ అనమాట. సో ఇంటిగ్రేషన్ అంటే యాడింగ్ సంథింగ్ న్యూ. సో ఫస్ట్ ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ పేజ్ తయారైపోయింది అనుకోండి, రిజిస్ట్రేషన్ పేజ్ మనకు టెస్టింగ్కి ఇచ్చేస్తారు. మన రిజిస్ట్రేషన్ పేజ్ టెస్టింగ్ ఇచ్చేసి మనం టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు లాగిన్ తయారు చేస్తారు. లాగిన్ తయారు చేసి అది కూడా ఇస్తారు. ఈసారి మనం ఏం చేస్తాము, రిజిస్ట్రేషన్ ప్లస్ లాగిన్ వెరిఫై చేస్తాం. సో ఫస్ట్ మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాతే కదా మనకు క్రెడెన్షియల్స్ వస్తుంది. సో వచ్చిన తర్వాతే కదా మనం దాన్ని లాగిన్లో పెట్టి వ్యాలిడేట్ చేయగలుగుతాము. సో ఫ్లో ఆఫ్ ద అప్లికేషన్ని ఇంటిగ్రేషన్ అని అంటాం అండి. ఒక కొత్త థింగ్స్ యాడ్ అయితే ఉండడాన్ని ఇంటిగ్రేషన్ అని అంటాము.
ఇక్కడి వరకు అర్థమైందా? అర్థమైందండి. సో, ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో రకరకాల మోడల్స్ ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చేయడానికి. సో, అందులో ఒక ఫేమస్ మోడల్ వచ్చేసి వి కాల్ ఇట్ యాస్ వాటర్‌ఫాల్ మోడల్ అనమాట. సో, వాటర్‌ఫాల్ మోడల్ ఏంటి అంటే ఇది ఓల్డ్‌ది. అంటే లైక్ ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ ఇది బాగా యాహ్! వాడేవాళ్ళు. సో, వాటర్‌ఫాల్ అంటే ఏంటి జనరల్‌గా పైనుండి ఎక్కడో అండ్ పైనుండి స్టెప్ పడతా బై స్టెప్, ఉంటది కదా! స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ పడతా ఉంటుంది. సో, ఇక్కడ కూడా అంతే. సో, స్టెప్ బై స్టెప్ ఒక స్టేజ్ అయిన తర్వాతే ఇంకో స్టేజ్‌కెళ్ళడాన్ని వి కాల్ ఇట్ యాస్ వాటర్‌ఫాల్ మోడల్. అంటే ప్లానింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇట్ విల్ కమ్ ఇంటు అనాలిసిస్. అనాలిసిస్ హ్మ్. అంతా కంప్లీట్ అయిన తర్వాత డిజైన్‌కెళ్తాం. సో, ఇలా చేయడం వల్ల ఏమైద్ది? మనకి ప్యారలల్‌గా థింగ్స్ అనేవి రన్ అవ్వట్లేదు. సో, డెవలప్‌మెంట్ అంతా అయ్యే వరకు టెస్టింగ్ వాళ్ళు ఖాళీగానే ఉంటారు. అండ్ ఆల్సో ఒకవేళ మనం టెస్టింగ్ స్టేజ్‌లో ఉంది అప్లికేషన్. అప్పుడు క్లయింట్ వచ్చి అంటాడు, "నాకిది కాదు వేరే ఫంక్షనాలిటీ కావాలి" అనేసి అన్నారనుకోండి. మళ్ళీ మనం ఫస్ట్ స్టేజ్ నుండి ఎవ్రీ స్టేజ్‌ని కవర్ చేసుకుంటూ రావాలి. విచ్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. బట్ ఇవాల్టి టైంలో రిక్వైర్మెంట్స్ అనేవి రోజు రోజుకి మారిపోతుంది. టెక్నాలజీ అనేది రోజు రోజుకి మారిపోతుంది. సో, మనం క్లయింట్స్‌కి కాదు మేము చేయలేము అనేసి అంటే దే వోంట్ అగ్రీ కదా! సో, క్లయింట్స్ యొక్క లైక్ రిక్వైర్మెంట్స్‌ని కూడా మనం మైండ్‌లో పెట్టుకొని వీ హ్యావ్ టు గివ్ కదా! సో, దానికోసం ఏం చేశారంటే వాటర్‌ఫాల్ నుండి వీ హ్యావ్ మూవ్డ్ టు ఎజైల్ మెథడాలజీ. సో, వాటర్‌ఫాల్‌లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? స్టెప్ బై స్టెప్ వెళ్ళడం వల్ల ఎప్పుడైనా చేంజ్ ఉన్నప్పుడు వీ కాంట్ గో బ్యాక్ టు ద ఫస్ట్ స్టెప్ అండ్ ఇట్ ఈస్ మోర్ టైమ్ టేకింగ్. సో, ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఖాళీగా ఉండిపోతారు కాబట్టి. అండ్ ఇందులో చాలా డాక్యుమెంటేషన్ ఉండేది. సో, మీరు ఒక 7 ఇయర్స్, 8 ఇయర్స్ బ్యాక్ గనక మీరు గమనించుంటే లైక్ ఈవెన్ లైక్ మీ హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు కూడా సో, మీరు చూసుంటే లైక్ మీ సిస్టర్స్ వాళ్ళు చేసినప్పుడు ఎప్పుడు మీటింగ్స్‌లో ఉండేవాళ్ళు. ఎప్పుడు చూసినా సరే మీటింగ్‌లో ఉన్నాం అంటూ ఉండేవాళ్ళు. నౌడేస్ హ్మ్. మీటింగ్ అనేది కొంచెం మీటింగ్ డ్యూరేషన్ అనేది తగ్గింది. కంపేర్డ్ టు వెన్ వి వర్ ఇన్ వాటర్‌ఫాల్ మోడల్. అప్పట్లో హ్మ్. ప్రతిదీ మీటింగ్స్, డాక్యుమెంట్స్ రాయడము, మాన్యుయల్‌గా చేసుకోవడం అలా ఉండేది. బట్ ఇప్పుడు ఎజైల్‌లోకి వచ్చేసరికి ఏంటంటే, ఎజైల్ అనేది ఇంకో మోడల్ అనమాట. విచ్ ఈస్ టైమ్ సేవింగ్ అండ్ యాహ్! మనీ టైమ్ సేవింగ్. మీకు ఐడియా ఉందా ఎజైల్ అంటే? యాహ్! కొంచెం నేను చూసాను వీడియోస్. ఓకే. చెప్పండయితే మీకేం గుర్తుందో దాన్ని బట్టి నేను యాడ్ చేస్తాను. అంటే అజైల్ మోడల్‌లో ఏంటంటే మీకు ఈ ప్లానింగ్ అయిపోగానే ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఉంటుంది గదా! హ్మ్. ఆ ఇంప్లిమెంటేషన్ స్టేజ్‌లో అక్కడనే మీకు కొన్ని ఫ్యూ థింగ్స్ అయిపోయినాయి అనుకోండి. అది వెంటనే టెస్టింగ్‌కిస్తారు. ఆ టెస్టింగ్ This వాళ్ళు is a గూడా reminder to సైమల్టేనియస్‌గా పారలెల్‌గా exercise. వర్క్ చేస్తారు. అలెక్సా స్టాప్. టు మీట్ ద క్లయింట్స్ రిక్వైర్మెంట్. యాహ్! సో, ప్యారలెల్‌గా జరుగుతది ఎజైల్‌లోనే. సో, అక్కడ ఏం చేస్తారు ఇప్పుడు వాటర్‌ఫాల్‌లో అయితే మనకు మొత్తం ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంతా ఉంటది. ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మనం తయారు చేసుకుంటా ఉంటాం. బట్ హ్మ్. ఎజైల్‌లో వచ్చేసరికి ఏంటంటే మొత్తం డాక్యుమెంట్ ఒకటేసారి ఉండదు. సో, మనకి హ్మ్. రిక్వైర్మెంట్స్‌ని వి విల్ బ్రేక్ డౌన్ ఇట్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. యాహ్! సో, ఆ స్మాలర్ స్మాల్ బిట్స్ అండ్ పార్ట్స్‌ని పీసెస్ అది ఎక్కడెక్కడ ఎలా చేసుకోవాలా అన్నది ఈ ప్లానింగ్ వాళ్ళు మనకి డెవలప్‌మెంట్ వాళ్ళకి, టెస్టింగ్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు ఇన్ ఎర్లియర్ స్టేజెస్ ఇట్‌సెల్ఫ్. యాహ్! ఎర్లీ స్టేజ్‌లో ఇన్వాల్వ్ చేస్తా ఉంటారు. అది రైట్. సో, ఇప్పుడు ఆ ఎర్లీ స్టేజ్‌లో ఇన్వాల్వ్ చేయడానికి ఇప్పుడు ఆ స్టోరీస్ అనేవి మరి ఒకటేసారి మనము చేయలేము కదా! సో, హ్మ్. వాళ్ళేం చేస్తారంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మొత్తాన్ని కూడా దే విల్ డివైడ్ ఇట్ ఇంటూ యూజర్ స్టోరీస్ అనమాట. సో, ఒక యూజర్ స్టోరీగా రిక్వైర్మెంట్ ఎలా ఉంటది అనేసంటే, ఒక సింపుల్ రిక్వైర్మెంట్ ఇలా రాస్తారనమాట. హ్మ్. ఒక యూజర్ స్టోరీలో మనకి డిస్క్రిప్షన్ ఉంటది. యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటది. ఓకే. సో, రాసేటప్పుడు ఆ యూజర్ స్టోరీ ఫ్రమ్ ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్ నుండి మనం యూజర్ స్టోరీ అనేది రాస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడనుకోండి. ఒక లాగిన్ పేజ్‌కి రాద్దాం అనుకుంటున్నాడు అనుకోండి. సో, యాస్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు సీ ఎ లాగిన్ పేజ్ విచ్ హాస్ 3 ఫీల్డ్స్. దీని కింద ఇంకా యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఉంటదనమాట. లైక్ యూజర్ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ యూజర్ నేమ్ ఓన్లీ ఇన్ స్మాలర్ లెటర్స్, స్మాలర్ కీస్ and హ్మ్. if user enters invalid password he should be displayed with an error message, and if user enters wrong password for more than 3 times then the account should be blocked. అలా certain acceptance criteria ఉంటుంది. సో ఇప్పుడు ఓన్లీ ఇదేంటి లాగిన్ ఫంక్షనాలిటీ వరకే మాట్లాడుతుంది. రిమైనింగ్ ఫంక్షనాలిటీస్ గురించి యూజర్ స్టోరీలో లేదు.
ఓకే. సో ఎవ్రీ రిక్వైర్మెంట్ని దే ఆర్ స్లైసింగ్ డౌన్ ఇంటూ స్మాలర్ స్టోరీస్, వాటి మనం యూజర్ స్టోరీస్ అని అంటాం. సో ఈ యూజర్ స్టోరీస్లో ఒకవేళ ఒక పెద్ద ఫంక్షనాలిటీ ఉంది, ఓకే. సో ఆ పెద్ద ఫంక్షనాలిటీని ఒకటేసారి తయారు చేయకుండా ఆ పెద్ద ఫంక్షనాలిటీని ఆల్ టుగెదర్ని వి కాల్ ఇట్ యాజ్ అన్ ఎపిక్. ఎపిక్ అంటే మొత్తం అన్నీ కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ టేక్ పేమెంట్స్ ఇప్పుడు మనం అమెజాన్లో పేమెంట్ చేస్తాం కదా. సో ఇప్పుడు మనం పే చేయాలంటే వీల్ హ్యావ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ అండ్ అమెజాన్ పే ఆప్షన్స్ కదా. సో ఇందులో మొత్తం పేమెంట్ ఫంక్షనాలిటీని టుగెదర్ వీల్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎపిక్. బట్ అందులో డెబిట్ కార్డ్స్ కోసం తయారు చేసే ఫంక్షనాలిటీ ఈజ్ వన్ యూజర్ స్టోరీ, అండ్ వాలెట్ కోసం చేసేది అందర్ యూజర్ స్టోరీ, ఇంకేదైనా పేమెంట్ మోడ్స్ ఉంటే అందర్ స్టోరీ. బట్ ఇవన్నీ టుగెదర్ దే బిలాంగ్ టు అ సింగిల్ పేరెంట్ కాల్డ్ యాజ్ పేమెంట్స్. సో ఎజైల్లో వెన్ వీఆర్ ఫాలోయింగ్ ఎజైల్లో కూడా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి యాక్చువల్గా, లైక్ స్క్రమ్ అండ్ క్యాన్బాన్ ఆర్ ద ఫేమస్ మోడల్స్. ఫస్ట్ మనం స్క్రమ్ గురించి మాట్లాడదాం. సో స్క్రమ్ మోడల్లో ఏంటి అనేసి అంటే ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ మనకి పార్ట్స్గా ఉంటాయని అయితే తెలుసు. సో ఎజైల్లో వెదర్ ఇట్ మైట్ బి స్క్రమ్ ఆర్ క్యాన్బాన్, రిక్వైర్మెంట్స్ అనేవి స్మాల్ యూజర్ స్టోరీస్ లానే ఉంటాయి. కానీ ఎలా డెవలప్ చేస్తున్నాము, ఎంత స్క్రమ్ టైంలో. ఇక్కడ మీరు ఎజైల్‌లో స్క్రమ్ అని ఇంకొక వర్డ్ ఏదో చెప్పారు కదా! క్యాన్బాన్ 2 ఆ? కన్బాన్ అంటారు, క్యాన్బాన్ అంటారు. ఓకే. క్యాన్వాన్. సో స్క్రమ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. సో స్క్రమ్ ఏం చేస్తారు అనేసి అంటే స్క్రమ్ మోడల్లో వచ్చేసరికి మనం ఉన్న అన్ని రిక్వైర్మెంట్స్ని ఒకటేసారి రెండిట్లోనూ తయారు చేయము. వీ విల్ స్లైస్ ఇట్ డౌన్, అది మనకు తెలుసు. కానీ ఎంత టైంలో చేస్తున్నాము అనేది డిటర్మైన్ చేయడం కోసం స్క్రమ్లో వీ విల్ హ్యావ్ ఎ టర్మ్ కాల్డ్ యాజ్ స్ప్రింట్. విన్నారా స్ప్రింట్? విన్నాను. యా. మా హస్బెండ్ ఇప్పుడు నా కాల్‌లో ఉంటుంటే నేను వింటుంటాను. యా. సో స్ప్రింట్ అంటే మామూలుగా ఇన్ జనరల్ స్ప్రింట్ మీనింగ్ ఏంటి అంటే, నాట్ ఇన్ సాఫ్ట్వేర్ బట్ ఇన్ రియల్ టర్మ్ స్ప్రింట్ మీనింగ్ ఏంటంటే రన్నింగ్ రేస్లు ఉంటాయి కదా. సో రన్నింగ్ రేసెస్లో షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫాస్ట్గా పరిగెత్తే రేస్ని వీ కాల్ ఇట్ యాజ్ స్ప్రింట్ అనమాట, స్ప్రింట్ రన్ అని అంటాం. సో అదే మన సాఫ్ట్వేర్లో చూసుకుంటే ఒక షార్ట్ డ్యూరేషన్, ఒక తక్కువ టైంలో మనం ఎన్ని స్టోరీస్ కంప్లీట్ చేయగలుగుతున్నాం, ఎన్ని రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేయగలుగుతాం అనేది స్ప్రింట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఇవాళ స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ప్రాజెక్ట్ ప్లానింగ్, మనకి రిక్వైర్మెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని రిక్వైర్మెంట్స్ రాసుకొని వచ్చారు బిజినెస్ అనలిస్ట్, ఒక 5 రిక్వైర్మెంట్స్ రాసుకొని వచ్చారు అనుకోండి. సో ఈ 5 రిక్వైర్మెంట్స్ని ప్రతి ప్రాజెక్ట్కి ఒక స్ప్రింట్ డ్యూరేషన్ అనేది ఫిక్స్డ్ ఉండిద్ది. సో జనరల్గా స్ప్రింట్ అనేది 0 నుండి 4 వీక్స్ లోపల ఎంతైనా డ్యూరేషన్ ఉండొచ్చు, కానీ అది ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. సో ఇవాళ కనుక నేను ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా మన స్ప్రింట్ అనేది 2 వీక్స్ ఉండిద్ది అని చెప్తే, సో ఎవ్రీ 2 వీక్స్కి మనం చేసే వర్క్ అనేది రీసెట్ అవుతుంది అనమాట, మారుతూ ఉంటుంది. సో ఆ స్ప్రింట్ డ్యూరేషన్లో ఆ 2 వారాల్లో మనం ఏం తయారు చేయాలో ప్లాన్ చేసుకొని ఆ 2 కంప్లీట్ చేయడానికి ఏం చేస్తాము, కంప్లీట్ చేస్తాం. ఆ నెక్స్ట్ 2 వీక్స్, ఆ 2 వీక్స్లో మనం ఏం చేయాలి అనేది రాసుకొని ప్లాన్ చేసుకొని ఆ నెక్స్ట్ 2 వీక్స్లో కంప్లీట్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. సో ఇవాళ మనకి ఫస్ట్ ఈ 5 మీద వర్క్ చేయాలి, అసలు ఎన్ని చేయగలుగుతాం ఈ 2 వీక్స్లో అని డిటర్మైన్ చేయడం కోసం మనకు ఒక మీటింగ్ జరుగుతుంది. దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ స్ప్రింట్ ప్లానింగ్ అనమాట. సో స్ప్రింట్ ప్లానింగ్లో ఏం చేస్తాము, మన దగ్గర ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఇంకా తయారవ్వలేదో వాటిని మనం బ్యాక్లాగ్స్ అంటాం. సో ఎవ్రీ యూజర్ స్టోరీ విచ్ ఇస్ నాట్ రెడీ, ఇంకా అసలు దాని మీద వర్క్ అనేది స్టార్టే చేయకపోతే వీ కాల్ ఇట్ యాజ్ బ్యాక్లాగ్. సో బ్యాక్లాగ్లో ఉన్న యూజర్ స్టోరీస్లో మనము ఏది తయారు చేయాలి అనేది వీ హ్యావ్ టు పిక్ అనమాట. సో అది ఎవరు పిక్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నా దగ్గర 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, 100 యూజర్ స్టోరీస్ ఉన్నాయి, నేను స్ప్రింట్లో వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. దానిలో నేను ఆ 100 వాటిల్లో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది చేయడం కోసం ప్లానింగ్ టీమ్. ప్లానింగ్ టీమ్ అంటూ స్పెసిఫిక్గా మనకు ఉండదు. వీ విల్ హ్యావ్ ఎ పర్సన్ కాల్డ్ యాజ్ ప్రొడక్ట్ ఓనర్ అనమాట. ప్రొడక్ట్ మేనేజర్. యా, ప్రొడక్ట్ ఓనర్ టర్మ్. మేనేజర్, సో మేనేజర్స్ అలాంటి కీవర్డ్స్ ఏమో మనకు వాటర్ ఫాల్ మోడల్లో లైక్ మేనేజర్, టీమ్ లీడ్, టీమ్ మెంబర్స్ అలాంటి టర్మ్స్ అని వాటర్ ఫాల్లో ఉంటాయి అనమాట.
సో స్క్రమ్‌లోకి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అందరినీ ఇండివిడ్యువల్ రోల్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోల్ ఉంటది. ఓకే. సో అందులో ప్రొడక్ట్ ఓనర్ అనే పర్సన్ ఎవరంటే క్లయింట్ సైడ్ నుండి. సో ఎవరైతే ప్రాజెక్ట్ ఐడియా ఉంటదో, ఎవరిదైతే ఐడియా ప్రాజెక్ట్ తయారు చేయాలంటదో వాళ్ళ సైడ్ నుండి ఒక టెక్నికల్ మరీ టెక్నికల్ కాదు. బట్ హీ నోస్ ద ప్రొడక్ట్. అంటే వాళ్ళు ఆ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉంటది. వాళ్ళు ఏం అప్లికేషన్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు, బిజినెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఆ నాలెడ్జ్ ఉండే పర్సన్ అనమాట. వాళ్ళకేమీ లైక్ కోడింగ్, టెస్టింగ్ ఇవేమీ రావు. వాళ్ళకి ఓన్లీ వాళ్ళ అప్లికేషన్ ఏంటి అనేది తెలుసు. దానిలో వాళ్ళకి ఏమేం కావాలనేది తెలుస్తుంది. సో వాళ్ళు వాళ్ళ అప్లికేషన్కి ఏది నెసరీ, ఏది ఫస్ట్ కావాలి అనే దాన్ని బట్టి దే విల్ సెలెక్ట్ ద స్టోరీస్ అనమాట. సో ఆ సెలెక్ట్ చేసిన స్టోరీస్, ప్రొడక్ట్ ఓనర్ సెలెక్ట్ చేసిన స్టోరీస్ని ఈ బిజినెస్ అనలిస్ట్ మనకి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో హీ విల్ ఎక్స్ప్లెయిన్. సో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ అన్నా లేకపోతే కొన్ని ప్రాజెక్ట్స్లోనేమో రిఫైన్మెంట్ సపరేట్గా జరిగి ప్లానింగ్ సపరేట్గా జరుగుతుంది. కొన్ని ప్రాజెక్ట్స్ రెండు కలిపే జరుగుతాయి. బట్ రిఫైన్మెంట్ అన్న ప్లానింగ్ అన్న మ్యాక్సిమం లైక్ మనం ఈ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేసి టర్మ్స్ మారుతుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క పేరు పెడతారు. బట్ రిఫైన్మెంట్ అన్నా ప్లానింగ్ అన్నా ఏంటి అంటే ఆ యూజర్ స్టోరీకి ఎంత టైం పట్టిద్ది అనేది మనం డిటర్మైన్ చేయాలి తయారు చేయడానికి. సో బిజినెస్ అనలిస్ట్ మనకు వచ్చి ఆ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగిన్ స్టోరీ చెప్తాడనమాట. ఇలా కావాలి, ఎర్రర్ మెసేజెస్ ఇలా కావాలని చెప్పారు అనుకోండి బిజినెస్ అనలిస్ట్. అప్పుడు డెవలపర్స్ అది అండ్ టెస్టర్స్ అది ముందు మనం తయారు చేయగలమా లేదా, ఇది మన క్యాపబిలిటీలో ఉందా లేదా అనేది మాట్లాడుకుంటారు, డిస్కస్ చేసుకుంటారు. సో ఓకే ఇది మనం చేయగలం అని డిసైడ్ అయిన తర్వాత ఎంత టైం పడుతుంది అనే డిస్కస్ చేస్తారు. సో ఎంత టైం పట్టేది అనేది ఎలా డిస్కస్ చేస్తారు అనేసి అంటే బేస్డ్ ఆన్ ద యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఇప్పుడు ఒక యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఒక నార్మల్ ఎగ్జాంపుల్ గూగుల్లో చూపిస్తాను, ఒక యూజర్ స్టోరీది. అర్థమవుతుందా? నేను ఈ బేసిక్ అన్నీ నేను వీడియోస్ చూసాను. సో అందుకని మీరు ఫాస్ట్‌గా చెప్పేసినా నాకు అర్థమైపోయింది కొంచెం. నేను ఎక్కడైనా ఫాస్ట్ వెళ్తున్నాను మీకు అర్థం కావట్లేదు అన్నప్పుడు నన్ను పాజ్ చేయండి. ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ స్టోరీ తీసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఎనేబుల్ యూజర్ రిజిస్ట్రేషన్ వయా మొబైల్ యాప్ అంటున్నాడు. సో యూజర్ స్టోరీ ఎలా రాశాడంట, యాజ్ ఎ న్యూ యూజర్ ఐ వాంట్ టు రిజిస్టర్ ఇన్ టు అన్ అకౌంట్ వయా ద పాజిటివ్ ఛార్జ్ మొబైల్ యాప్ సో దట్ ఐ కెన్ మేనేజ్ మై ఈవీ ఛార్జింగ్ సెషన్స్. సో ఏదో ఒక అప్లికేషన్ ఉంది, దానిలో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ అకౌంట్ యొక్క యాప్ పేరు పాజిటివ్ ఛార్జ్ మొబైల్ అనమాట. సో దానిలో వాడు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం కోసం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందంట. ఆ ఫామ్లో కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయంట. మనకి రిజిస్ట్రేషన్ కోసం వెరిఫికేషన్ జరగాలంట. అయిపోయిన తర్వాత ఒక మెసేజ్ రావాలంట. అది చేసిన తర్వాత యూజర్ అనేవాడు లాగిన్ అవ్వగలగాలి. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఇప్పుడు దీన్ని చూసి డెవలపర్స్ ఆ ఫామ్ తయారు చేయడానికి వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం ఒక హాఫ్ డే పట్టి ఈ మిగిలినన్ని యాడ్ చేయడానికి ఒక 2 days వాళ్ళ పట్టింది అనుకోండి. వాళ్ళు తక్కువ పాయింట్స్ ఇస్తారు. సో మామూలుగా ఎలా ఇస్తామంటే ఒక టర్మ్ ఉండిద్ది కాల్డ్ యాస్ ఫిబోనాకీ సిరీస్ అని. సో ఫిబోనాకీ సిరీస్ అంటే ఏంటి అనేసి అంటే జస్ట్ ప్రీవియస్ నెంబర్ యాడ్ అవుతూ ఉంటుంది. 0కి నెక్స్ట్ నెంబర్ 1 కదా. సో 1 + 0 = 1, 1 + 1 = 2, 2 + 1 = 3, 3 + 2 = 5. సో అలా ముందు నెంబర్ని యాడ్ చేసుకుంటా ఉండే సిరీస్ని వి కాల్ ఇట్ యాస్ ఫిబోనాకీ సిరీస్ అనమాట. సో బేస్డ్ ఆన్ దీస్ ఫిబోనాకీ సిరీస్ మనం స్టోరీ పాయింట్స్ అనేవి ఇస్తాము. ఎలా అంటే ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా తయారు చేయడానికి ఇప్పుడు మనం స్ప్రింట్ డ్యూరేషన్ 2 వారాలు అనుకున్నాం కదా. సో ఈ 2 వారాలు పట్టింది అనుకోండి అది తయారు చేయడానికి, అప్పుడు వాళ్ళు 8 స్టోరీ పాయింట్స్ ఇస్తారు. ఓకే. అదే తయారు చేయడానికి ఓన్లీ ఒక 4 to 5 days పడుతుంది అనుకుంటున్నప్పుడు వాళ్ళు 3 కానీ 5 కానీ ఇస్తారు.
అది అసలు చేయడానికి ఓన్లీ హాఫ్ డే లేకపోతే 1 డేనే పట్టిద్ది అనుకున్నప్పుడు దే విల్ జస్ట్ గివ్ 1 ఆర్ 2 స్టోరీ పాయింట్స్. సో బేస్డ్ ఆన్ ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని వాళ్ళకి దాని మీద ఉన్న అండర్స్టాండింగ్ బట్టి దే విల్ గివ్ ద పాయింట్స్ అనమాట. సో ప్రతి డెవలపర్ పాయింట్స్ ఇస్తారు, వాళ్ళ ఓన్ పాయింట్స్. దాని మీద యావరేజ్గా అందరూ అగ్రీ చేసే ఎలా పాయింట్స్ని. క్యాలిక్యులేట్ చేస్తారండి ఈ పాయింట్స్? ఒక్కసారి మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయరా? ఏంటండి మళ్ళీ చెప్పరా? ఈ పాయింట్స్ అంటే ఈ 8 స్టోరీ పాయింట్స్ ఎలా ఎస్టిమేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అన్నది మళ్ళీ ఒకసారి యాహ్! యాహ్! ఎక్స్‌ప్లెయిన్ యాహ్! చేయండి. ఓకే. సో, ఇప్పుడు ఈ యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్స్ ఉన్నాయనుకోండి రాసున్నాయి ఇక్కడ. అండ్ 10 ఓకే. పాయింట్స్ చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టిద్దనుకోండి. సో, అది ఎంత టైం పట్టిద్ది అనేది డెవలపర్స్ వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ మీద వర్క్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెషర్ వాళ్ళు మనం కంపెనీ జాయిన్ అయ్యాం. జాయిన్ అయ్యి మనకి టాస్క్ ఇవ్వబోతున్నారనుకోండి. మనకేం తెలీదు గదా! సో, మనకు కొంచెం హ్మ్. ఎక్కువ టైం పట్టిద్ది బేస్డ్ ఆన్ రాసిన దానికన్నా. అంటే అక్కడ మనం చేయడానికి మనకి ఎక్కువ టైం పట్టిద్ది కాబట్టి, మనం ఎక్కువ ఎస్టిమేషన్ ఇస్తాం. అదే నాకు ఈ ఓకే. అప్లికేషన్‌లో నాకు చాలా నాలెడ్జ్ ఉంది. నేను చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. నాకు అన్నీ ఎక్కడెక్కడ ఈ చేంజెస్ చేస్తే ఎక్కడ మారిపోద్దో నాకు తెలుసనుకోండి. దాన్ని హ్మ్. బట్టి నేను తక్కువ స్టోరీ ఆబ్వియస్‌లీ పాయింట్స్ ఇస్తాను. డ్యూరేషన్ తగ్గిద్ది గదా! హ్మ్. సో, బేస్డ్ ఆన్ దట్ అండ్ ఇది తయారు చేయడానికి ఒరిజినల్‌గా ఎంత ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క టైం పట్టిద్ది. ఇప్పుడు నేను చాలా ఫాస్ట్ కోడ్ చేస్తాననుకోండి. నాకిది 2 డేస్‌లోనే అయిపోవచ్చు. ఇంకో డెవలపర్‌కి 5 డేస్ అవుతదని అనిపించొచ్చు. సో, ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు టీమ్‌లో. హ్మ్. సో, అందరూ ఒకటే స్టోరీ పాయింట్ ఇవ్వాలనేది లేదు. బికాజ్ అది ఇండివిడ్యువల్ కెపాసిటీ. వాళ్ళ నాలెడ్జ్ అండ్ అక్కడున్న డిఫికల్టీని బట్టి వాళ్ళు వాళ్ళ స్టోరీ పాయింట్స్ ఇస్తారు. దాని మీద హ్మ్. యావరేజ్‌గా ఎంత వచ్చింది ఎస్టిమేషన్ అనే దాన్ని బట్టి ఆ స్టోరీ పాయింట్స్ అనేది బిజినెస్ అనలిస్ట్ అసైన్ చేస్తాడనమాట. ఇప్పుడు ఒక టీమ్‌లో హ్మ్. ఒక ముగ్గురేమో 8 స్టోరీ పాయింట్స్ చెప్పి, ఇద్దరేమో 5 చెప్పారనుకోండి. సో, హ్మ్. మెజారిటీ ఆబ్వియస్లీ 8కి ఉంది కాబట్టి 8కి ఇస్తారు. ఓకే. సో, బేస్డ్ ఆన్ ఓవరాల్ యావరేజ్ ప్రకారం వి విల్ ఎస్టిమేట్ అనమాట. కానీ ఎస్టిమేషన్ ఎలా ఇస్తారంటే యాక్సెప్టెన్స్ క్రైటీరియా బట్టి ఎంత టైం పట్టిద్ది అన్న దాన్ని బట్టి. ఇప్పుడు కొన్ని లైక్ డెవలపర్ ఎస్టిమేట్స్ ఎంత తీసుకుంటారో కొన్ని ప్రాజెక్ట్స్‌లో టెస్టింగ్ ఎస్టిమేట్స్ కూడా తీసుకుంటారు. సో, హ్మ్. డెవలపర్స్ ఇప్పుడు 8 స్టోరీ పాయింట్స్ ఫర్ డెవలపర్స్ చెప్పేశారు. నెక్స్ట్ హ్మ్. మనల్ని అడుగుతారు. మనల్ని అడిగినప్పుడు మనకు డెవలపర్స్‌కి పట్టినంత టైం పట్టదు. హ్మ్. బికాస్ వీఆర్ జస్ట్ వెరిఫైయింగ్ ఇట్. సో ఇప్పుడు దీనిలో హ్మ్. ఇది చెక్ చేయాలనుకోండి. ఇప్పుడు ఏముంది మనం జస్ట్ ఒక ఫామ్ ఉంటుంది, దానిలో డీటెయిల్స్ ఒక 5 మినిట్స్లో ఎంటర్ చేస్తాం, అవును. సో ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఇదంతా చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట వేసుకోండి, గంట పట్టింది. నెగిటివ్ సినారియోస్కి మనకి ఇంకెంతసేపు పడుతుంది? ఒకటేమో ఈమెయిల్ అడ్రస్ ఖాళీగా ఉంచి, నేమ్ ఖాళీగా ఉంచి, వెహికల్ డీటెయిల్స్ ఖాళీగా ఉంచి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో ఇవన్నీ చేయడానికి ఇంకొక 4 అవర్స్ అలా వేసుకుంటే ఒక 1 డే ఇలా మనం ఇది హ్మ్. అవగొట్టేస్తాం. సో మన ఎస్టిమేషన్ ఏంటి 1 ఆర్ 2 అలా ఇస్తామన్నమాట. సో ఎంత టైం పట్టిద్ది, మనకి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి అన్న దాన్ని బట్టి ఆలోచించి మనం చెప్పాలి. సో దీనికి మళ్ళీ మనకి సపరేట్ టైం ఉండదు. వాళ్ళు ఎప్పుడైతే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అప్పుడే మనం మన స్టోరీ పాయింట్స్ ఇవ్వాలి. ఓకే. సో ఇవి ఎప్పుడు ఫిబొనాకీ సిరీస్లోనే ఉంటుందా అంటే కాదు. కొన్ని ప్రాజెక్ట్స్లో లైక్ స్మాల్ టీ షర్ట్ సైజెస్ ఫాలో అవుతారనమాట. అంటే లైక్ స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ అలాగా. సో హుహు. ఇది చిన్న ఫంక్షనాలిటీ వెరీ స్మాల్ చేంజెస్ అంటే స్మాల్ ఇచ్చేస్తారు. అదే ఈ ఫిబోనాకీ పాయింట్స్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలండి? వాళ్ళే చూస్తారా? వాళ్ళే రాస్తారు. అంటే మనం జస్ట్ పాయింట్స్ చెప్పాలి. లైక్ దీనికి 2 స్టోరీ పాయింట్స్, 5 స్టోరీ పాయింట్స్ అలా చెప్తామనమాట. 5 అంటే ఇప్పుడు 5 అంటే ఇన్ని డేసే, 6 అనేది ఇన్ని డేసే అనేది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారిపోద్ది. సో, ఇప్పుడు మీ ప్రాజెక్ట్‌లో ఇప్పుడు మీరు జాయిన్ అయిన ప్రాజెక్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మీరు ఒక ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారనుకోండి. అందులో మీకు ఒక పర్సన్ ఉంటాడు. ఇంకో న్యూ పర్సన్ ఇంట్రొడ్యూస్ చేద్దాం. కాల్డ్ as స్క్రమ్ మాస్టర్. అవును. సో, హి ఈస్ లైక్ ఎ మేనేజర్. హుహు. ప్రొడక్ట్ ఓనర్ ఈస్ ద క్లయింట్ representative who is హ్మ్. having knowledge on that application. సో ఈ క్లయింట్ ప్రొడక్ట్ ఓనర్ చెప్పిన రిక్వైర్మెంట్స్ బట్టి బిజినెస్ అనలిస్ట్ ఇస్ ద పర్సన్ హూ విల్ డ్రాఫ్ట్ ద రిక్వైర్మెంట్స్ కదా. సో హ్మ్. ఇతను రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాడు. సో ఇతను రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి ప్రొడక్ట్ ఓనర్ చెప్పిన ఇతను గ్యాదర్ చేసి డ్రాఫ్ట్ చేసిన తర్వాత మనకి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఈ డిస్కషన్ అంతా జరుగుతుంది. సో జరుగుతున్నప్పుడు ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు అనేసి అంటే ఈ మీటింగ్స్ అన్నిటినీ హోస్ట్ చేయడం, లైక్ అడగడము, ఆ, అంటే అన్ని మీటింగ్స్కి ఇన్విటేషన్స్ పంపించడము, దగ్గరుండి చూడడము, అది స్క్రమ్ మాస్టర్ పని అనమాట. సో ఈ స్క్రమ్ మాస్టర్ డిటర్మైన్ చేస్తారు 2 డేస్కి
అంటే లైక్ 2 స్టోరీ పాయింట్స్కి ఎన్ని డేస్. సో ఇప్పుడు స్క్రమ్ మాస్టర్ కనుక 2 స్టోరీ పాయింట్స్కి 1 డే అన్నారనుకోండి, అంటే మీరు 2 స్టోరీ పాయింట్స్ ఇస్తే 1 డేలో ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. 5 స్టోరీ పాయింట్స్ ఇచ్చినప్పుడు స్క్రమ్ మాస్టర్ కనుక అది 3 డేస్, ఇవన్నీ ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే డిటర్మైన్ చేసేస్తారనమాట. 8 పాయింట్స్ ఇచ్చినప్పుడు 1 వీక్ అన్నారు అనుకోండి. సో దీన్ని బట్టి మీరు డిటర్మైన్ చేయాలన్నమాట. ఇప్పుడు 2 స్టోరీ పాయింట్స్ అంటే 1 డే కాబట్టి ఇది 1 డేలో అయిపోతే మనం 2 ఇస్తాము. ఒకవేళ మనకి 3 డేస్ పట్టిద్ది అనుకోండి టెస్టింగ్కి, 5 ఇస్తాము. 1 వీక్ పడితే 8 ఇస్తాము. సో బేస్డ్ ఆన్ మనకి ఎంత టైం పట్టిద్ది అది చేయడానికి అన్న దాన్ని బట్టి ఈ స్టోరీ పాయింట్స్ అనేవి ఇస్తాం. సో ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ జాయిన్ అయినప్పుడు అటు ఇటు ఇచ్చినా కూడా ఎవరు మనల్ని ఏమి తప్పుగా జడ్జ్ చేయరు. ఓకే, ఇది ఇండివిజువల్ కెపాసిటీ, మన అండర్స్టాండింగ్ బట్టి మనం ఎంత స్పీడ్గా చేయగలుగుతాం అన్న దాన్ని బట్టి మనం ఈ ఎస్టిమేషన్ ఇస్తాం. సో దీనికి ఇదే రైట్ ఎస్టిమేషన్, ఇదే రాంగ్ ఎస్టిమేషన్ అనేది చేయడానికి లేదనమాట. మీకు కొన్ని రోజులు వర్క్ చేస్తున్నప్పుడు అర్థమైపోయింది దీనికి ఎంత స్టోరీ పాయింట్స్ ఇస్తే సరిపోతుంది అనేది మీకు అర్థమైపోతుంది. స్టార్టింగ్ ఫస్ట్ ఒక 1 మంత్ అర్థం కాకపోవచ్చేమో జాబ్ జాయిన్ అయిన తర్వాత, బట్ నెక్స్ట్ అర్థమైపోయింది వాళ్ళందరూ ఎలా ఇస్తున్నారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు అనేది. సో అది డిటర్మైన్ చేసేది మాత్రం స్క్రమ్ మాస్టర్ డిసైడ్ చేస్తారు. సో అది పెట్టిన తర్వాత, సో మనకి స్ప్రింట్ ప్లానింగ్లో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ 5 స్టోరీస్ తెచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 5కి ఒకటే టైం పట్టదు కదా. సో ఒకదానికి 8 డేస్, ఒకదానికి 5 డేస్ ఇలా పట్టింది అనుకోండి. మన స్ప్రింట్ డ్యూరేషన్ ఎంత, 14 డేస్, 2 వీక్స్ కాబట్టి. సో 14 డేస్కి సరిపడా ఎంత వర్క్, ఇప్పుడు 4 డెవలపర్స్ ఉన్నారనుకోండి, ఒక్కొక్క డెవలపర్ ఒక్కొక్క దాని మీద వర్క్ చేస్తారా, లేకపోతే ఒక టాస్క్కి 2 పని చేస్తారా. సో దాన్ని బట్టి కెపాసిటీ వేసిన దాన్ని బట్టి ఎన్ని యూజర్ స్టోరీస్ అనేవి మారిపోతూ ఉంటాయి. సో ఒక స్ప్రింట్లో మీరు 10 స్టోరీస్ మీద వర్క్ చేయొచ్చు. 20 minutes. ఏంటండి? లేదండి, మా పాప వస్తే. ఓకే, ఒక స్ప్రింట్లో కొన్ని స్టోరీస్కి లైక్ 14 డేస్లో మీరు 4 స్టోరీసే చేయగలుగుతారు. కొన్ని స్ప్రింట్స్లో చిన్న చిన్నగా పడతాయి, అన్ని చిన్న స్టోరీసే వస్తాయి మనకి టెస్టింగ్కి అండ్ డెవలప్మెంట్కి. అప్పుడు మనం ఒక 10 స్టోరీస్ మీద వర్క్ చేయొచ్చు. సో ఒక స్ప్రింట్లో ఎన్ని స్టోరీస్ మీద మనం వర్క్ చేస్తామనేది కాన్స్టెంట్గా ఉండదు. బేస్డ్ ఆన్ ఆ స్టోరీ అనేది ఎంత పెద్దది అనే దాన్ని బట్టి మనం ఎన్నిటి మీద వర్క్ చేస్తున్నాం అనేది మారిపోతుంది. అర్థమైందా? సో స్ప్రింట్ అనేది టైం డిసైడ్, టైం డ్యూరేషన్, టైం డిసైడింగ్ ఫ్యాక్టర్. స్ప్రింట్ అనేది ఫిక్స్డ్. ఇంకా అది 2 వారాలని ఒక స్టార్టింగ్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ ఫిక్స్ అయిపోతే ఆ 2 వీక్స్లో ఎంత ప్లాన్ చేస్తామో అంత ఎస్టిమేట్ చేసేస్తాము. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రింట్ 0లో ఉన్నాం అనుకోండి, మన ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ అయింది, మనం స్ప్రింట్ 0లో ఉన్నాము. దీనిలో మనకి 5 స్టోరీస్ డిసైడ్ చేసుకున్నాం స్ప్రింట్ ప్లానింగ్ అప్పుడు. సో 5 స్టోరీస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసాం. సో స్టార్ట్ చేసిన తర్వాత స్ప్రింట్ అయిపోయే టైంకి ఓన్లీ 3 కంప్లీట్ చేయగలిగాం, 2 పెండింగ్లో ఉండిపోయినాయి. ఉండిపోయినప్పుడు మన నెక్స్ట్ స్ప్రింట్ 1 స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ దీనికి స్ప్రింట్ ప్లానింగ్ జరుగుతుంది కదా. సో జరుగుతున్నప్పుడు మనం ఈ పాతవి కూడా కన్సిడర్ చేయాలా లేదా డిసైడ్ చేసుకొని ఆ 2 ప్లస్ ఇంకా ఎన్ని కంప్లీట్ చేయగలుగుతాం ఈ నెక్స్ట్ 2 వీక్స్లో అనే దాన్ని బట్టి మన నెక్స్ట్ స్ప్రింట్లో యూజర్ స్టోరీస్ డిటర్మైన్ అవుతాయి. సో ఇప్పుడు 5 చిన్న స్టోరీస్ ఉన్నాయి, ఈ 2 మీడియం స్టోరీస్ ఉన్నాయి. సో 7 2 వీక్స్లో కంప్లీట్ అయిపోద్దని మన ఎస్టిమేషన్ సాటిస్ఫై అయితే, సో నెక్స్ట్ స్ప్రింట్లో మనం 7 స్టోరీస్ మీద వర్క్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ స్ప్రింట్కి రిక్వైర్మెంట్స్ మారిపోతాయి. స్ప్రింట్ 1లో 7 కంప్లీట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ స్ప్రింట్ 2 యొక్క స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఈ ప్రొడక్ట్ ఓనర్ ప్రయారిటైజ్ చేసిన దాన్ని బట్టి బిజినెస్ అనలిస్ట్ రిమైనింగ్ స్టోరీస్ తెస్తారనమాట. ఓకే, సో ఏది ఎప్పుడు వర్క్ చేస్తాము అనేది డిసైడ్ చేసేది ప్రొడక్ట్ ఓనర్, ద ప్రయారిటీ ఆర్డర్. కానీ ఎంత టైం పట్టిద్ది అని డిసైడ్ చేసేది మనం. ఓకే, కానీ దాదాపు ఎలా అంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇచ్చిన టైంలో కంప్లీట్ చేయాలని, కానీ అది ఎప్పుడు పాసిబుల్ కాదు కదా. సో 90% ఆఫ్ ద టైం మనకి ఇప్పుడు 5 ప్లాన్ చేస్తే 5 కంప్లీట్ అవ్వవు, ఒకటైనా నెక్స్ట్ దానికి వచ్చేస్తుంది. ఇది మనకి మనం పెట్టుకున్న డ్యూరేషనే కదా. సో ప్రాజెక్ట్ అయిపోయే లోపల ఇదంతా అవ్వాలి, బట్ ఏంటంటే ఈ డ్యూరేషన్లో ఇంత కంప్లీట్ చేయాలి అని మనకి మనం గోల్ పెట్టుకుంటున్నట్టు అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ గోల్.
ఈ 2 వారాల్లో ఇంత పని చేసేయాలి, నెక్స్ట్ 2 వారాల్లో ఇంత పని చేసేయాలి అలాగా. ఓకే. ఏమైనా డౌట్ ఉందా? యాజ్ ఆఫ్ నౌ లేదండి. ఓకే. సో ఇప్పుడు మనకి స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ జరిగిపోయింది, మనకు స్టోరీస్ ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ రోజు మన స్ప్రింట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇవాళ మనం డే 1లో ఉన్నాం. సో డే 1లో మనం వర్క్ స్టార్ట్ చేసే ముందు మనకి ఎవ్రీడే మార్నింగ్ ఒక మీటింగ్ జరుగుతుంది. దాన్ని మనము డైలీ స్టాండప్ కాల్ అని అంటాం అనమాట. సో సో స్టాండప్ కాల్ అంటే ఐడియా ఉందా? ఉందండి. ఏం చేస్తాం మనం స్టాండప్ కాల్లో? ఇవాళ రోజు మొత్తం ఏం చేస్తున్నావా అని మార్నింగ్ అప్డేట్ ఇస్తాము. సో వాటర్ ఫాల్ మోడల్లో మీటింగ్ జరిగేటప్పుడు ఏంటంటే అది 1 hour 2 hours అలా జరిగేదనమాట. సో టైం వేస్ట్ అయిపోయేది కదా, 9 hours 2 hours మీటింగ్ అంటే చాలా టైం వేస్ట్. సో దాని బదులు ఏం చేస్తారంటే వాటర్ ఫాల్ ఎజైల్ మోడల్లో దే హ్యావ్ రెడ్యూస్ ద టైమ్ అండ్ ఫిక్స్డ్ ఇట్ ఫర్ 15 minutes. సో 15 minutesలో మనకి స్టాండప్ అనేది అయిపోవాలి. సో ఏమైందంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్కలా జరుగుతుంది. మనకు మామూలుగా ఒక టూల్ ఉంటుంది, నెక్స్ట్ క్లాసెస్లో చూపిస్తాను. సో ఆ టూల్లో మన టాస్క్ లిస్ట్ అంతా కనిపిస్తుంది. సో దానిలో మనం ఈ టాస్క్ మీద ఎవరు వర్క్ చేస్తున్నారు, ఏం చేశారు అనే క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే ఇండివిజువల్ పర్సన్స్ అయినా మాట్లాడతారు. సో ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అది ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీంలో 10 members ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు చెప్తారన్నమాట. సో ఎస్టర్డే నిన్న ఏం చేసాము, ఇవాళ ఏం చేయబోతున్నాము, ఏదైనా హర్డిల్స్ ఉన్నాయా, ఈ 3 విషయాలు చాలా ఫాస్ట్గా 1 minute టైం బౌండ్లో చెప్పేస్తాం, 1 minute, 1 minute, 1.5 minute ఫినిష్ చేస్తాం. సో దాన్ని డైలీ స్టాండప్ కాల్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి స్ప్రింట్ అనేది 2 వారాలు అనుకున్నాం కదా. సో ఇప్పుడు లాస్ట్ వారంలో మనం ఎస్టిమేట్ చేసినప్పుడు స్టార్టింగ్లో 5 stories కంప్లీట్ చేస్తామని ఎస్టిమేట్ చేసాం. కానీ లాస్ట్ వారానికి వచ్చేసరికి మనకు అర్థమైంది ఏంటంటే మనం 3 చేయగలుగుతున్నాం, మిగిలిన 2 చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు క్లయింట్కి అంతా అయిపోయిన తర్వాత నేను చేయలేదు అని చెప్తే దే వోంట్ యాక్సెప్ట్ కదా. సో లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్లో మనకు ఒక మీటింగ్ ఉండిద్ది, కాల్డ్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అని. సో రివ్యూ మీటింగ్ అనేది స్ప్రింట్ లోపలే, స్ప్రింట్ సెకండ్ వీక్ ఇంకా స్ప్రింట్ కంప్లీట్ అవ్వకముందే జరుగుతుంది. కానీ అక్కడ ఏం డిస్కస్ చేస్తాము అనేసి అంటే, ఇప్పుడు మిగిలిన 3 రెడీ అయిపోయినాయి కదా, అవి ఎలా రెడీ అయినాయి, ఎలా వర్క్ అవుతుందని డెమో ఇస్తాం క్లయింట్స్కి. అండ్ ఆల్సో ఈ 2 అవ్వలేదు కదా, సో ఈ 2 అవ్వట్లేదు, ఈ రీజన్స్ వల్ల అవ్వట్లేదు, ఓన్లీ ఇంతే కంప్లీట్ అయింది. సో సో ఇప్పుడు ఇవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలా, లేకపోతే మనం మూవ్ చేసుకోవచ్చా అనే పర్మిషన్ తీసుకోవాలి క్లయింట్ దగ్గర నుండి. సో ఈ డిస్కషన్ అంతా స్ప్రింట్ రివ్యూలో జరుగుతుంది. ఓకే, క్లయింట్ ఒకవేళ అగ్రీ చేయలేదు అనుకోండి నెక్స్ట్ స్ప్రింట్కి, అప్పుడు ఖచ్చితంగా మనం ఎలాగోలా ఆ టాస్క్స్ని కంప్లీట్ చేయాలి. ఒకవేళ క్లయింట్ అగ్రీ చేస్తే దే విల్ మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ స్ప్రింట్. సో నెక్స్ట్ 2 weeksలో వర్క్ చేయడానికి మారుస్తారు. సో ఇప్పుడు యా యా రాణి చికెన్ బిర్యానీ ఏం హలో. సారీ అండి. నేను ఏదో మా కజిన్ వాళ్ళ ఫాదర్ ఇలా చనిపోయారని చెప్పేసి మెసేజ్ పెడితే దాని గురించి అని పెట్టిందేమో అనుకున్నాను. ఇట్స్ ఫైన్ అండి. ఓకే, సో స్ప్రింట్ రివ్యూ అనేది స్ప్రింట్ లోపలే జరుగుతుంది. సో 2 weeks లోపలే లాస్ట్ వీక్లో జరుగుతుంది. కానీ వన్స్ 2 weeks అయిపోయిన తర్వాత మనకి ఇంకో మీటింగ్ ఉండిద్ది, కాల్డ్ యాజ్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అని. సో రెట్రోస్పెక్ట్ అంటే వెనక్కి తిరిగి చూసుకోవడం. సో మన ఈ 2 weeksలో ఎలా వర్క్ చేసాము, ఏం బెటర్గా చేసిన వాటిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఫిక్స్ చేయాల్సినవి? అంటే లైక్ ఫిక్స్ చేయాల్సినవి ఉంటే వాటిని ప్రొడక్షన్ ఇష్యూస్ అని అంటాం. లైక్ ఇప్పుడు మనం లైవ్లో డిప్లాయ్ చేసిన తర్వాత ఏదైనా వర్క్ చేయట్లేదు అనుకోండి, వాటిని ఫిక్స్ చేసేది ప్రొడక్షన్ ఇష్యూస్. సో వాటి గురించి కూడా దీనిలో లైక్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని డిస్కస్ చేస్తాం. సో రెట్రోస్పెక్టివ్ మీటింగ్లో 3 main things: వాట్ వెంట్ గుడ్, వాట్ డిడ్ంట్ గో గుడ్, అండ్ వాట్ ఆర్ ద ఇంప్రూవ్మెంట్స్ దట్ వీ కెన్ బ్రింగ్ ఇన్ ద నెక్స్ట్ ప్రాసెస్. ఈ 3 విషయాలు డిస్కస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా ఇది ఎలా అంటే ఇండివిజువల్గా ఇప్పుడు మన నేమ్స్తో మనం ఈ పర్టికులర్ పర్సన్ సరిగ్గా పని చేయలేదు, లేకపోతే ఈ పర్టికులర్ టాస్క్ మనం రైట్గా ఎస్టిమేట్ చేయలేదు, ఎవరి దగ్గర నుండి అప్డేట్స్ రాలేదు, టెస్టింగ్ చాలా స్లోగా జరిగింది, ఇలా మొహం మీద మనం చెప్పుకోలేం కదా.
ఒకళ్ళ గురించి ఒకళ్ళం ఒక టీమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడు. సో, మనకి ఇందులో ఫ్రీడమ్ ఉంటది. అయితే మనం మన నేమ్ చెప్పైనా చెప్పుకోవచ్చు. లేదంటే ఒక అనానిమస్ ఒక బోర్డ్ గానీ, ఒక ఎక్సెల్ షీట్ గానీ ఇస్తారనమాట. దానిలో మనం మన ఒపీనియన్ రాసేయొచ్చు. హుహుహుహుహు. సో, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేకపోతే ఎవరినైనా అప్రిషియేట్ చేయాలనుకోండి, వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఒక మెసేజ్ పెట్టొచ్చు. లేదా మనకి ఎవరైనా వర్క్ సర్టెన్ థింగ్స్ మనకు సరిగ్గా అనుకున్నట్టు ప్లానింగ్‌లో జరగలేదు. సో, వాటి గురించి మనం మాట్లాడొచ్చు. అండ్ లేకపోతే ఫ్యూచర్‌లో మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్ రాకుండా మనం ఏం చేయొచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేస్తామనమాట. సో, ఇది ఓకే. స్ప్రింట్ అయిపోయిన తర్వాత జరుగుతది. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. సో, ఓవరాల్ రివ్యూ. రివ్యూ. యాహ్! సో, స్ప్రింట్ రివ్యూకి, రెట్రోస్పెక్టివ్‌కి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, అదేంటంటే రివ్యూ అనేది స్ప్రింట్ అవ్వకముందు జరుగుతది. రెట్రోస్పెక్టివ్ అనేది స్ప్రింట్ అయిన తర్వాత జరుగుతది. రివ్యూలో ఆ స్ప్రింట్‌లో తయారైన వాటిని ప్రొడక్ట్స్‌ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం టు ద క్లయింట్. అండ్ ఏదైనా పెండింగ్ ఉంటే అది అవ్వట్లేదు అని ఇంటిమేట్ చేస్తాం. బట్ హ్మ్. రెట్రోస్పెక్టివ్‌లో స్ప్రింట్ అయిపోయిన తర్వాత జరుగుతది. అసలు ఎలా జరిగింది? ఏం చేశాము? అని డిస్కస్ చేస్తామనమాట. ఓకే. ఓకే. స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అని 2 డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. యాహ్! స్ప్రింట్ రివ్యూ అన్నది బిఫోర్ ద ఆహ్, ఐ మీన్ స్ప్రింట్ ఉంటుంది. లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్‌లో ఉంటది జనరల్‌గా మీటింగ్ లాస్ట్ అనేది. వీక్ స్ప్రింట్‌లో ఉంటుంది. హ్మ్. బిఫోర్ సబ్మిషన్. యాహ్! సో, దాంట్లో వచ్చేసరికి ఎంత అయింది? ఎంత అవ్వలేదు? ఎందుకు ఇష్యూ వస్తుంది? హ్మ్. అని చెప్పేసి ఆ ఫ్యాక్టర్స్ కవర్ చేస్తాము. హ్మ్. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ వచ్చేసరికి స్ప్రింట్ అయిపోయిన తర్వాత హ్మ్. ఆ రివ్యూ చేస్తాము. ఏ ఏ ఫ్యాక్టర్స్‌లో మనం హ్యాపీగా ఫీల్ అయ్యాం? ఏ ఏ హ్మ్. ఫ్యాక్టర్స్ మనకి ఇక్కడ హడిల్ అనిపించింది? యాహ్! అవును. రైట్. సో, ఇప్పుడు మనం ఇక్కడ ఒక 4, 5 మీటింగ్స్ గురించి మాట్లాడాం కదా! సో, వీటన్నిటిని టుగెదర్ వి కాల్ ఇట్ యాస్ సెరమనీస్. సెరమనీస్ అన్నా, ఓకే. మీటింగ్స్ అన్నా ఒకటే ఎజైల్‌లోని. ఓకే. సో, ఎవరైనా వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎజైల్ సెరమనీస్ అని అడిగినా, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎజైల్ మీటింగ్స్ అని అడిగినా, అప్పుడు ఈ నేమ్స్ చెప్పాలనమాట. స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్, స్ప్రింట్ రివ్యూ, ఓకే. స్ప్రింట్ అంటే రెట్రోస్పెక్టివ్. నాకు ఏ రోజుకి ఆ రోజు నాకు సెపరేట్ మెటీరియల్ ఇచ్చేసేసి నెక్స్ట్ డే క్వెషన్ అడుగుతారా? రివ్యూ యాహ్! యాహ్! చేస్తారా? యాహ్! 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 ఓకే. యాహ్! యాహ్! ఓకే. ఓకే. సో, ఇది ఏంటి స్క్రమ్ మోడల్. సో, స్క్రమ్ మోడల్ లాగా కాకుండా మనకి ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్తానులే. ఒకటే రోజు అన్నీ చెప్పలేను. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, ఇక్కడి వరకు రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇంతవరకు నాకు పంపించరా మెటీరియల్? యాహ్! యాహ్! ఇది పంపిస్తా ఈ డాక్యుమెంట్. సో దీనిలో 2 డాక్యుమెంట్స్‌లో ఇవాళ డిస్కస్ చేసినయి అన్నీ ఉండకపోవచ్చు.